యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లో 24 కోచ్లు ఉంటాయి, 24 బోగీలు ఉంటాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్లో 23 బోగీలు ఉంటాయి. సో ఈ బోగీలులో ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు, ఆ ప్రయాణికుల వివరాలు ఏంటి, అసలు ఎంతమందికి దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనబడుతుంది, ఎంతమంది మృత్యువాత పడే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం తెలియనటువంటి పరిస్థితి. అసలు ఏ బోగి ఏ ట్రైన్లో కూడా తెలియనటువంటి పరిస్థితిలో, అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ హృదయ విదారకమైన దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. శవాలను బయటకు తీస్తూ ఉన్నారు, మృతదేహాలను బయటకు తీస్తూ ఉన్నారు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు, అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఒక రకమైనటువంటి భయానక ఒళ్ళు గగురుపరిచేటటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం కీలక నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కోస్ట్ లైన్ కోల్కతా టు చెన్నై ఈ మధ్యలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రయాణికులు ఈ ట్రైన్స్లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రధానంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్గా వెళుతుంది, చాలా త్వరగా తమ గమ్యాన్ని రీచ్ చేస్తుంది. కాబట్టి దీనికి ఆప్ట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది గంటకి కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది. ఒక 20-30 కిలోమీటర్లు తేడాతోటి ప్రయాణిస్తూ ఉంటాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి స్టాప్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఎక్స్ప్రెస్కి స్టాప్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ దీని సమయం ఎక్కువగా ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రెండు రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. అసలు ఇన్ని కోచ్ల్లో, ఇన్ని బోగిల్లో ఎన్ని వందల మంది, వేల మంది ప్రయాణిస్తూ ఉన్నారు, ఎంతమంది మృత్యువాత పడ్డారనేది ఆ శకలాలను తొలగిస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. మనం శకలాల దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దారుణమైనటువంటి పరిస్థితి, వచ్చి గుద్దుకున్నటువంటి స్పీడ్కి ఒక్కొక్క ట్రైన్ ఇంకొక ట్రైన్ మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. బోగి మరొక బోగి మీద ఉన్నటువంటి పరిస్థితి, శకలాలు నుజ్జునుజ్జైపోయి ఆ బోగీల మధ్యలో మనుషులు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు బ్రతికున్నారా, క్షతగాత్రులుగా మిగిలారా తెలియడానికి మరికొన్ని గంటలు పట్టే సమయం పట్టే అవకాశం కనపడుతోంది. తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ. కానీ చాలా భారీ ప్రమాదం ఇది, ఎంత చేసినా కూడా తక్కువగానే ఉంటుంది. సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు కనపడుతూ ఉన్నారు, స్థానికులు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. పూర్తిగా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద దృశ్యాలను చూడవచ్చు. అక్కడికి వచ్చి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ మరికొద్దిసేపట్లో మోడీ కూడా పర్యవేక్షణకు రాబోతూ ఉన్నారు, అమిత్ షా కూడా రాబోతూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఘటన, దేశ చరిత్రలోనే ఒక దారుణమైన దుర్ఘటనగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి. టెక్నాలజీ ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కవచ్ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు. రైల్వే ట్రాక్ మీద ఎక్కడ ఏ ట్రైన్ ఆగి ఉంది, ముందుగా వెళ్తున్నటువంటి ట్రైన్కి సంబంధించినటువంటి సమాచారం, ఆగి ఉన్నటువంటి ట్రైన్కి సంబంధించినటువంటి సమాచారం, రైల్వే పట్ట ఇరిగిపోయినా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది. కవచ్ అనేది అత్యాధునిక టెక్నాలజీగా చెప్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి, రైల్వేస్లోకి ప్రవేశపెట్టినటువంటి కవచ్ టెక్నాలజీ ఏమైంది ఈరోజు? ఇన్ని వందల మంది ఎందుకు చనిపో